ఇదిగోండి అత్తయ్య గారు శాలరీ. అమ్మయ్య, చీటీ డబ్బులు కట్టాలమ్మా, టైంకి బాగానిచ్చు. ఆ ఇదేంటి 20,000 శాలరీ అయితే 10,000 ఇచ్చేవేంటమ్మా? లాస్ట్ మంత్ కూడా ఇలాగే చేసావు. మిగతా డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నాను అత్తయ్య గారు. ఆ అంత ఖర్చులేమంటున్నాయి నీకు? అలా అంటారేంటి? నేనేమైనా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళానా, షికారుకు వెళ్ళానా? నాకు కావాల్సిన షాపింగ్ చేసుకున్నాను. నెలకు 10,000 షాపింగా? నువ్వెక్కడే ఉండు. ఏం చేస్తున్నారు? విను. కళ్యాణి, చీటీ డబ్బులు కట్టడానికి ఒక 10,000 కావాలి. 10,000? ఒక వారంలో అడ్జస్ట్ చేసేస్తాను. ఉన్నాయా నీ దగ్గర? లేవు సునందా, మొన్ననే గోల్డ్ కొన్నాను. సరే అయితే ఉంటాను. సరే. చూసావా అన్నయ్య, ఒక 10,000 ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? చీటీ కట్టాలి. ఒక వారంలో అడ్జస్ట్ చేసేస్తాను. అయ్యో అమ్మా, నిన్ననే నేను చిట్టి కట్టేశాను, నా దగ్గర లేవు. లేవా? సరే అయితే ఉంటాను. విన్నావు కదా? అక్క, చెప్పవే చెల్లి. 10,000 రూపాయలు ఉన్నాయా? ఎందుకే? చీటీ కట్టాలి. ఇప్పుడే ఎవరో వచ్చి అవసరమని అడిగితే ఇచ్చేసాను. అలాగా? అవును. సరే, అందరూ బాగున్నారు కదా? ఉంటాను. చూసావా వేనా, వాళ్ళ దగ్గర లేక కాదు, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. అయినా సరే నేను అడిగితే లేవన్నారు. అందుకే డబ్బులు ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చులు చేయకూడదు. నువ్వెలా ఖర్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోయావనుకో, నీ అవసరానికి ఎవరిస్తారమ్మా? అందుకు ఇంకెప్పుడూ కూడా ఎక్కువ ఖర్చులు పెట్టుకోకమ్మా. ఉన్న డబ్బులు జాగ్రత్తగా దాచుకో. నిజమే అత్తయ్య గారు, అందరూ మన వాళ్ళే అనుకుంటాం, కానీ అవసరం వచ్చినప్పుడు ఎవరో ఆదుకోరు. అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఈసారి పొదుపు చేస్తాను అత్తయ్య గారు.